మార్నింగ్ వేడి టీ తాగడం వల్ల క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఉందా? జిమ్ చేసే టైంలో హార్ట్ అటాక్ అనేది ఎందుకు వస్తుంది? స్టార్ ఫిష్ కి బ్రెయిన్ లేకపోయినా అది ఎలా సర్వైవ్ అవుతుంది? ఇంకా హెల్త్ గురించి ఎక్కువగా ఆలోచించే వాళ్ళు తొందరగా చనిపోతారా? సో ఈ 4 ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. నెంబర్ 1, మార్నింగ్ వేడి టీ తాగడం వల్ల క్యాన్సర్ వస్తుందా? చాలా మందికి మార్నింగ్ టీ తాగడం అనేది ఒక అలవాటుగా మారి ఉంటుంది. ఎందుకంటే టీ తాగడం అలవాటు ఉన్న వాళ్ళు ఒక్కరోజు టీ తాగకపోయినా వాళ్ళకి తలనొప్పి వస్తుంది, ఇంకా టీ తాగకుండా అస్సలు ఉండలేరు. కానీ ఇలా మార్నింగ్ వేడి టీ తాగడం వల్ల అన్నవాహిక క్యాన్సర్ వచ్చే ఛాన్స్ అనేది ఉంటుంది. ఇంకా దీని గురించి చైనాలో 30 to 79 ఇయర్స్ ఉన్న వాళ్ళపైన 9 సంవత్సరాలు అధ్యయనం చేశారు. దీంతో వాళ్ళకు తెలిసింది ఏంటి అంటే సిగరెట్ స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ అలవాటు ఉన్న వాళ్ళలాగే ఈ పొద్దున వేడి టీ తాగే వాళ్ళలో కూడా క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఉంటుందని చెప్పారు. నెంబర్ 2, జిమ్ చేసే టైంలో హార్ట్ అటాక్ ఎందుకు వస్తుంది? ఈ మధ్య చాలా మంది జిమ్ చేస్తూ చనిపోతున్నారు. దీంతో జనాలు జిమ్ చేయాలంటేనే భయపడిపోతున్నారు. సో మార్నింగ్ ఎక్సర్సైజ్ చేయడం అనేది చాలా మంచిది. మరి అలాంటప్పుడు కొంతమందికి జిమ్ చేస్తూ సడన్ గా హార్ట్ అటాక్ అనేది ఎందుకు వస్తుంది? ఎందుకంటే ఫిజికల్ గా ఫిట్ గా ఉన్న వాళ్ళలో హార్ట్ ప్రాబ్లం స్టార్ట్ అయినా కానీ ఆ సిమ్టమ్స్ అనేవి త్వరగా కనిపించవు అండ్ దాని వల్లే వాళ్ళకి సడన్ గా హార్ట్ అటాక్ అనేది వస్తుంది. ఇంకా వాళ్ళు కూడా మాకు ఏ ప్రాబ్లం లేదు, చాలా ఫిట్ గా ఉన్నాం కదా అని అనుకుంటారు. దీని గురించి నిపుణులు ఏం చెప్తున్నారంటే మనం ఎప్పుడైతే ఎక్కువగా ఎక్సర్సైజ్ చేస్తామో అప్పుడు మన బాడీలో ఆక్సిజన్ డిమాండ్ అనేది ఎక్కువగా పెరుగుతుంది. దీనివల్ల అందుబాటులో ఉన్న రక్తం అనేది సరిపోదు, కాబట్టి ఇలా సడన్ గా హార్ట్ అటాక్ అనేది వస్తుంది. ఇంకా ఎక్కువ జిమ్ చేయడం వల్ల మన రక్తనాళాల్లో సడన్ గా బ్లడ్ ప్రెషర్ పెరగడం కూడా ఒక కారణమే. నెంబర్ 3, స్టార్ ఫిష్ కి బ్రెయిన్ లేకపోయినా అది ఎలా సర్వైవ్ అవుతుంది? నిజానికి స్టార్ ఫిష్ కి బ్రెయిన్ అనేది ఉండదు. మరి బ్రెయిన్ లేనప్పుడు అసలు అది ఎలా జీవిస్తుంది అనే డౌట్ మీకు వచ్చే ఉంటుంది. అది ఎలా అంటే దీని బాడీ మొత్తం కూడా నర్వస్ సిస్టమ్ తో ఫామ్ అయి ఉంటుంది. ఇంకా దీని నోటి కింద ఒక నరం అనేది తిరిగి రింగ్ షేప్ లో ఫామ్ అయి ఉంటుంది. ఇంకా అక్కడి నుంచి వేరువేరు నరాలు అనేవి వేరువేరు చేతుల్లోకి వెళ్ళిపోతాయి. అయితే దీనికి బ్రెయిన్ లేదు కాబట్టి ఒక డిసడ్వాంటేజ్ ఉంది. ఎందుకంటే స్టార్ ఫిష్ కి ఏదైనా ప్రమాదం ఎదురైతే ఇవి ఒక డెసిషన్ తీసుకోలేవు. అంటే వీటిపై ఏదైనా యానిమల్ అటాక్ చేస్తే ఇవి వాటి నుండి తప్పించుకోకుండా ఏదైనా ఒక వస్తువుని కానీ లేదా రాయిని కానీ అంటుకొని ఉంటాయి. సో వీటికి ఆ టైంలో వాటి నుంచి ఎలా తప్పించుకోవాలి అనే ఆలోచన అనేది రాదు. నెంబర్ 4, హెల్త్ గురించి ఎక్కువ ఆలోచించే వాళ్ళు తొందరగా చనిపోతారా? మనలో చాలా మంది ఎలా ఉంటారు అంటే వాళ్ళు ఎప్పుడు చూసినా కూడా వాళ్ళ హెల్త్ గురించి ఆలోచిస్తూ ఇంకా టెన్షన్ పడుతూ ఉంటారు. ఇంకా ఇలా ఎప్పుడు వాళ్ళ హెల్త్ గురించి ఆలోచిస్తూ టెన్షన్ పడే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు మిగతా వాళ్ళతో కంపేర్ చేస్తే 5 years ముందే చనిపోతారని స్వీడన్ పరిశోధకులు చెప్తున్నారు. అయితే ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కొన్నిసార్లు డిప్రెషన్లోకి వెళ్ళి సూసైడ్ చేసుకోవడానికి కూడా ట్రై చేస్తారు. సో అందుకే మన హెల్త్ గురించి ఎక్కువగా టెన్షన్ పడకూడదు. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి దీని గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేసి చెప్పండి.